చక్కగా 7వ అధ్యాయము 5వ వచనం చదువుకొని ప్రార్థించాను. చదవండి. ధర్మమును ఆచరించే వారికి కీడేదియు సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు. చాలే ప్రార్థన. శిరస్సు వంచుదాం, ముసుగులేద్దాం, తండ్రిని వేడుకుందాం. మహాదేవుడవు, మహాఘనుడవు, అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడవై ఉండి సమస్త మానవాళిని, సమస్త జీవరాశులను, సమస్తాన్ని నడిపిస్తూ పోషిస్తూ కాపాడుతున్న మా కన్న తండ్రి, నీకు వందనాలయ్యా. నీ దయ వలన మాకు మరొక నూతనమైన ఆదివారమున మాకు ఇచ్చి ఉన్నావు. పునరుద్ధానపు బతిలోనికి మమ్మల్ని తోడుకు వచ్చినావు. అవును ప్రభువా, ఈ సన్నిధి అందరికీ ఉపయోగకరమైనది, మేలుకరమైనది, దీవెనకరమైనది. అందుకేనైనా అంత పరిశుద్ధమైన మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే గొప్ప ఆశీర్వాదము అని ఈ మాటలు చెబుతున్నాయి ప్రభువా. మరింత ధన్యత మాకు ఇచ్చావు. మరి సంవత్సరంలో మేమందరం ఇంకా ఎలాగ నీ కొరకు ప్రయాసపడాలో, ఇంకా నీ కొరకు ఎలాంటి నూతన కార్యాలు చేయాలో అని అయా నాయన జ్ఞాన హృదయముతో ప్రతి అడుగు మేము వేయడానికి సహాయం చేయమని మరి ప్రార్థిస్తున్నాం. మరి నాయన మంచి మాటలతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్కు లేకపోతే మేము నశించిపోతాం కాబట్టి మరి నీ మాటలు మా కొరకు నాయన సిద్ధపరిచి ఇచ్చారు. మేము ఎప్పుడు వస్తామా అని, ఎప్పుడు నా పిల్లలకు నేను చెప్పాలా అని అయ్యా మీరు ఎంతో ఆతృత కలిగి మరి మాటలన్నీ సిద్ధపరిచి ఉన్నారు. మరి ఆ మాటలన్నిటిని మేము వింటుండగా మాలో భయము, భక్తి ఇంకా అధికముగా అయా నాయన ఉంచమని ప్రార్థిస్తూ మహిమయు, ఘనతయు, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువుని స్తుతించుకోవడము మరి మనందరికీ కూడా చాలా చాలా మరి మంచిదై ఉన్నది. దేవుడి సన్నిధిలో ప్రియులారా ఎందరితో కానీ ఏంటి దక్కదు. చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మందిరంలో ఉండాలి ఉండాలి ఉండాలని, కానీ ప్రియులారా వారికి అది వీలవుతుంది. కానీ దేవుడు అర్హత ఏమీ లేకపోయినా మనందరికీ కూడా మరి ఆయన పరిశుద్ధమైన మందిరం. ఏంటి పరిశుద్ధమైన మందిరం అంటే చిన్నది కాదు ప్రియులారా. ఏంటి దీనికోసం ఆయన రక్తమునే అన్నముగా పెట్టాడు, చాలా కష్టపడ్డాడు. దేని కొరకు? మనమందరం ఇలాగా కూడుకోవాలని, మనమందరినీ ఆయన మాటలు వినాలని. దీని వెనకాతలు ఎంతో ఏముందండి, మహాత్యాగము ఉంది ప్రియులారా. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఆయన ఆ రోజు కష్టపడకపోతే మనకి ఈ రోజు ఈ గతి లేదు, ఈ స్థితి లేదు. మరి ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఆయన పేరిట మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి, నిలబెట్టుకుంటే ఇది ఇంకొకరికి మనం ఇవ్వగలం. అర్థమవుతుంది కదండి. మనతోటి అయిపోయేది కాదు ఇది. మనం పొందుతున్న నెమ్మది, మనం పొందుతున్న ధన్యత, మనం కలిగి ఉన్నంత గొప్ప అదృష్టాన్ని మనం వారికి కూడా అందించే వారిగా ఉన్నప్పుడే ప్రియులారా ఆయన గొప్పతనం మనకి చక్కగా అర్థమవుతా ఉంటుంది. అయితే ఇక్కడ రాయబడిన మాటలు కానీ కొంచెం మనం లోతుగా పరిశీలన చేస్తే, గ్రంథకర్త అయిన సొలొమోను తెలుసు కదండి మీకు. ఈయన చాలా జ్ఞాన సంపన్నుడు. అన్నిటిలో, ధనములో కానీ లేక సుఖాలలో కానీ అన్నిటిలో కూడా చాలా ఏంటి జ్ఞానము కలిగిన వాడు. తర్వాత ధనాసంపన్నుడు. ఇది లేదు అనేది కూడా లేకుండా అంత రిచ్గా జీవించిన వాడు ఎవరైనా కనపడితే సొలొమోను గారు కనపడతారు బైబిల్ గ్రంథం. అంత గొప్ప ఏంటి ఆ ఆకాశం అంత ఎత్తులో ప్రియులారా దేవుడు ఇతన్ని ఏం చేశాడంటే నిలబెట్టాడు. అంత గరుడుగా ఉన్నాడు. అయితే
మరి ఈయనకి ఇన్ని ఉన్న పిల్లరా చివరికి ఏమంటున్నాడు అనేది మనం ఆలోచిస్తే ఇవన్నీ కూడా సుఖాలన్నింటినీ కూడా ఏం చేసాడు అని అంటే పక్కన పెట్టేసాడు. ఏంటి ఈ లోకంలో ఉన్న అన్నింటినీ ఏం చేశాడంటే పక్కన పెట్టేశాడు. అందరికీ కావలసింది, అందరిలో ఉండవలసింది ఒక్కటే అన్నాడు, అదేంటంటే దైవత్వము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే గొప్ప సంపద అన్నాడు. గొప్ప జ్ఞానం ఏదనంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే అనే ఒక గొప్ప సత్యాన్ని ఆయన 40 సంవత్సరాల పరిపాలనలో చెప్పిన మాటలను. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు ఏకదేవిగా అంటే 40 సంవత్సరాలు. ఏకరాజ్యం అంటే ఇటు యూదా వారిని, ఇశ్రాయేల్ని ఉమ్మడిగా ఉన్న ఈ 2 రాజ్యాల్ని కూడా కలిసి పరిపాలించిన వ్యక్తిగా మరి ఈ సొలొమోను గారు మనకి కనబడుతూ ఉంటారు. మరి ఆయన తన చివరి ఘట్టంలో లేకపోతే చివరి దినాలలో ఆయన ప్రజలందరికీ తెలియాలి ఒక విషయం, ఒక సత్యము తెలియాలి. లోక సంపదలలో కానీ లోకంలో ఉన్న సుఖాలలో కానీ ఏమి లేదంటే సంతృప్తి అనేదే లేదు అని అందరికీ తెలియాలని ప్రియులారా ఆయన ఒక మనసు నిలిపి దేవుడి యందు నిష్ఠాఘనిష్ఠుడై దేవుని యొక్క లేఖనాన్ని రాయడానికి ప్రియులారా కోరుకున్నాడు. ఆయన మాట్లాడుతున్న ఆ మాటల్లోనే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము ప్రియులారా 5వ వచనంలో ఆయన అంటున్నాడు, ధర్మము ఏంటంటమ్మా? ధర్మం. ధర్మం అంటే ఏంటండి? ధర్మం అంటే ఏంటండి? అన్యాయం లేనిదే ధర్మము అంటే ఏంటి? లేకపోతే ఎదుటి వాడికి దానం చేసేదాన్ని కూడా ధర్మము అంటారు. జాగ్రత్తగా ఇక్కడ విషయాలు మనం ధ్యానం చేద్దాం. ధర్మము ఆచరించు వారికి కీడేమియు సంభవింపదని సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకుందురు. చాలు. ఇక్కడ ఈ విషయాన్ని, వచనాన్ని మనం కొంచెం పరిశీలన చేస్తూ ఉంటుంటే ఏం చెప్తున్నాడు? ధర్మం ఆచరించేవారు. ధర్మము అనేది ఎప్పుడు మనం ఆచరించగలుగుతాము చెప్పాలి. మనంతటి మనం మంచివారు కాదు కదా, ఏంటి అనుకుంటాం మంచివాడిగా బతుకుతాం, మంచివాడిగా బతుకుదానికి 2 అడుగులు వేస్తాం, 3 అడుగులు వేస్తాం, 4 అడుగులు వేస్తాం. 5వ అడుగుకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే నీలో ఉన్న ధర్మం కాస్త అధర్మంగా మారిపోతూ ఉంటుంది. అందుకని స్వతంత్రులుగా మనలో అంటూ ఏ ఒక్క ధర్మము అనేది, నీతి క్రియలు అనేవి లేవు. జాగ్రత్తగా వినాలి. మనం అనుకుంటాం నేను ధర్మం చేస్తున్నాను కదా అనుకుంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, లేకపోతే కొందరు కార్యాలు చేస్తూ ఉంటారు. అన్నదానాలు చేస్తారు, లేకపోతే కొంతమంది గుళ్ళకి దానాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఒక్కొక్కసారి ఏకమొగుడికైతే 100 కిరీటం ఇచ్చాడు, ఎన్నో చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూసేటప్పుడు ఏమనుకుంటామంటే ఒక ధర్మము చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ వాస్తవానికి ప్రియులారా ఆ ధర్మం ఎలా చేస్తారంటే వారు ఎదటి వారి యొద్ద అంటే లేని వారి దగ్గర, వారికంటే అమాయకులైన వారి దగ్గర, బలము లేని వారి దగ్గర వారు ఏం చేస్తారంటే అన్యాయముగా. జాగ్రత్తగా మనం ఏమనుకుంటామంటే అమ్మో వాడికి దానం చేసి వీడికి దానం చేసేటానికి ఆడెవడో గొప్పోడు. వీళ్ళు కూడా ఏం చేస్తారనంటే ఈ కెమెరాలో వాడి అకాదులు తిరిగి ఏం చేస్తాయంటే ఆడిని గొప్ప చేస్తారు. చూసారా? అంటే వాడి వెనకాదలు చేసింది ఏమి చూపించరు, కానీ వీడు చేసే దాన ధర్మాలు ఏం చేస్తారనంటే చూపిస్తూ ఉంటారు. అప్పుడు వాడు అనుకుంటాడు, నేను ఎంత అన్యాయం చేసినా, ఎంత చిన్న ధర్మం చేస్తే నా పేరేమైంది, ఆకాశం అంతా మోగేస్తుందని. ఇంకా ఏం చేస్తాడనంటే ఒక కిరీటం ఇచ్చాడు, పొద్దున్న 2 కిరీటాలు కూడా ఇస్తాడు.
అర్థమవుతుందా మీకు? ధర్మము అనేది ఎవరి యొద్ద నుండి నేర్చుకోవాలంటే దైవత్వములో నుండి నేర్చుకున్నదే అసలు సిసలైన ధర్మము అనేది వస్తుంది. లేకపోతే మనం ఏం చేస్తామంటే కొన్ని ధర్మాలు చేసిన తర్వాత మనం చాలా ఉప్పొంగిపోతాం. ఇప్పుడు చూడండి, కొంతమందికి మనం లిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. రోడ్డు అంటే వెళ్ళిపోయేవాడు బండి మీద ఉంది అనుకోండి, ఏంటి లిఫ్ట్ ఇస్తా ఉంటాం. ఎందుకు ఇచ్చావు లిఫ్ట్? చెప్పలేండి ఎందుకు ఇచ్చావు, ఎలా చేసావు, ఎందుకు చేసావు కాదు, ఎందుకు చేసావంటే రేపు నాకు కూడా చేస్తాడండి. అర్థమైందా మీకు? నువ్వు అంతేగాని పూర్ణంగా చెయ్యు. రేపు పొద్దున్న నేను కూడా ముసలాన్ని అయిపోతాను ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా మన దాంట్లో ఏది ఉంటుందంటే స్వార్థము అనేది ఉంటుంది. మనం అనుకుంటాం నేను ఏదో చేసేసాను కదా, కాదు, అందులో నీది ఏముంటుందని అంటే నీ స్వార్థం ఉంటుంది. ఇప్పుడు నేను ఒక టీచర్కి ఇచ్చినట్టు రేపు పొద్దున ఇంకొకటి నాకు పెడతాడని, ఈరోజు నువ్వు అన్నం పెట్టామంటే రేపు పొద్దున ఇంకొకటి నాకు అన్నం పెడతాడని ఈ కోణంలోనే మనం ఆలోచిస్తాం తప్ప దైవపరమైన రీతిగా చూసారా. అందుకే ఎప్పుడు కూడా ధర్మము అనేది ఎవరి యొద్ద నుండి రావాలంటే దేవుని యొద్ద నుండి వస్తేనే అది ఏది ఆశించలేని ధర్మం అది. చూసారా, అలాంటి ధర్మ కార్యాలు మనం చేయాలి తప్ప ఇదిగో ఈ రోజు ఇప్పుడు నేను మా అమ్మని చూస్తున్నానండి, రేపొద్దు నా కూతురు నన్ను చూడాలి, ఇది ఈ స్వార్థాలు ఉండకూడదు. దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లి సన్మానించంటే, నీ తండ్రిని సన్మానించంటే నువ్వు వారిని పోషించు, సంరక్షించు, ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి నువ్వు వెళ్ళాలి తప్ప ఇదిగో ఈ రోజు మా అమ్మ నేను చూస్తున్నాను కాబట్టి రేపొద్దు ఏంటి నా కూతురు నన్ను చూస్తుందనో, నా అత్తగారు నన్ను, లేకపోతే నాకు ఇలాంటి మనం అస్సలు ఇది లోకం అనుకుంటుంది. ఎవరు అనుకుంటారు? లోకంలో ఉన్నాయండి, లోకంలో ఉన్నాయి, ఇక్కడ చేయకూడదు మనం. అర్థమవుతుందండి? దేవుడు మనకి ఏం చెప్పాడు అదే చేయాలి. అప్పుడు దైవపరమైన ధర్మంగా అది ప్రారంభమవుతుంది. అంతే తప్ప లోకానుసరమైన ధర్మంలోకి మనం వెళ్ళామనుకో దేవుడు మనల్ని ఏమంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా? చూద్దాం ఒకసారి బైబిల్లోనే చూద్దాం. మనం అనుకోవద్దు, బైబిల్లోనే చూద్దాం. దేవుడు ఏమంటాడు? ఇలాంటి తెలివితేట గలవారిని, ఇలాంటి లోక జ్ఞానంలో ఉన్న వారిని ఏమంటాడో ప్రభు ఏమంటున్నాడో మంచి మాట బైబిల్లో నుండి చూద్దాం. లోకస్వార్తలో మంచి మాట ఉంటుంది. 12వ అధ్యాయం ఏంటి? లోకస్వార్త 12వ అధ్యాయము ప్రియులారా 54వ వచనాన్ని చదువుతాం. చదవండి. మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు ఏంటి వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. చాలు. ఇక్కడ ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఏంటి దేవుడు ఏ మాట అని చెప్తున్నాడు అంటే దాన్ని మనం ఏం చేయాలి? గుడ్డుగా నమ్మక్కర్లేదు. ప్రతి దాన్ని కూడా ఆలోచిస్తేనే దైవత్వం యొక్క గొప్పతనం ఏంటో మనకి అర్థమవుతుంది. ఏదో నేను చెప్పేస్తున్నాను కదా మీరు వినేస్తున్నారని అనుకుంటే అనవసరం. దైవత్వం మనలోనికి రాదు, దైవ లక్షణాలు మనలోనికి రావాలి. మనం ఏ పాఠం విన్నా, దేవుడి దగ్గర ఎంత సమయాన్ని గడిపినా మనలోనికి రావాల్సింది ఏంటి? దైవ లక్షణాలు వస్తేనే పిల్లల న్యాయం జరుగుతుందని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారనంటే ఏంటి అక్కడ సమాజం మనుషులు ఉన్నాం కదండి, మనం అందరం మనుషులు. మనకి కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు ఏం చేయబడతాయి? తెలియపరచబడతాయి. ఎలా తెలియపరచబడుతున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి ఏంటి భూమి లోపల ఆయిల్ ఉంది, మనకి ఎలా తెలిసింది? మన ఎంత దూరమా ఎలా తెలిసింది? ఏమా ఇయ్యాలంటే ఇవి వచ్చాయి. అంతకు ముందు పూర్వ దినాలలో ఏంటి ఇవన్నీ ఎలా వచ్చాయి? మనిషికి ఎలా తెలిసి? అన్నీ కూడా ఆలోచించండి.
ఏంటి ఒక లైట్ కనిపెట్టాలని, ఒక ఫ్యాన్ కనిపెట్టాలని, లేకపోతే ఒక ఫ్లైట్ కనిపెట్టాలని, ఏంటి అన్నీ కూడా మనుషుడికి ఎలా వచ్చాయి అంటే అన్నాటిలోని నీతి కార్యాలే జరుగుతాయి. ఇప్పుడు మొబైల్ కనిపెట్టాం, మొబైల్ లేదంటే ఏమన్నా అది చెడుకి ఎక్కువ ఉపయోగపడుతుందా, మంచికి ఉపయోగపడుతుందా? మన దైవ జ్ఞానం ఎలా అవుతుంది? దైవ జ్ఞానం అంటే ఏముండకూడదు, అందులో ఏముండకూడదు, మచ్చ కనపడకూడదు. అప్పుడు అది దైవ జ్ఞాన సంబంధమైనదై కనబడుతుంది అన్నమాట. అంతే కదా. ఇప్పుడు బైబిల్ చదువుతున్నాం 66 పుస్తకాలలో దేవుడు చెప్పే ప్రతి మాటలో కూడా న్యాయమే ఉంటుంది, నీతే ఉంటుంది. అది ఎన్ని రకాలుగా చదివినా నీతే కనబడుతుంది. అందులో ఎక్కడ కూడా మచ్చ అనేది కానీ ఈ వచనం తీసేయాలి, లేకపోతే ఇక్కడ ఈ సున్నా తీసేయాలి, పొల్లు తీసేయాలన్నది ఏమి ఉండదు. ఎందుకని? ఇది దైవ జ్ఞానం చేత రాయబడిపోయింది కాబట్టి. మరి ఇప్పుడు సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఒక ఫ్యాన్ కనిపెట్టాడు, ఒక లైట్ కనిపెట్టాడు, ఎన్నెన్నో కనిపెట్టాడు. ఇవన్నీ కూడా ఎందువల్ల కనిపెట్టబడ్డాడు అని అంటే మనిషిని ఎవరి స్వరూపి, ఇది మర్చిపోకూడదు. ఎవరి స్వరూపం? ఇప్పుడు అవ్వని ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పటికి ఏంటి, ఆదాములో నుండి అవ్వని ఎలా తీసాడు? ఆదాముకి ఏమైనా తెలుసా? తెలియదు. ఎందుకనంటే అక్కడ మనకు ఒక చిన్న మాట రాయబడుతుంది. ఆయన్ని ఏం చేశాడంటే గాఢనిద్రలో ఏమి జరుగుతుంది, ఏమైనా జరిగితే నీకేం తెలుసు? ఏమైనా తెలుసా చెప్పండి. ఏంటి? ఏమీ తెలియదు కదా. దాన్ని ఏమంటా గాఢ నిద్ర. ఆ నిద్రలో ఏం జరిగినా మనకి తెలియదు. అలాంటి గాఢ నిద్రలో నుండి ఎవరు తీసాడు? సార్ ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్లే మత్తు ఎక్కించి మనకు ఆపరేషన్ చేస్తున్నారు. తెలుస్తుందనా తెలియకూడదనా? తెలియకూడదు. తెలిసిందంటే అక్కడ సక్సెస్ఫుల్ అవ్వదు, అదేమవుతుంది, ఫెయిల్యూర్ అయిపోదు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడనంటే గాఢ నిద్ర, ఏ నిద్ర? గాఢ నిద్ర కలుగజేసి అవ్వని తీసాడు. అప్పుడు ఎప్పుడైతే అవ్వని తీసాడు, అవ్వని ఎందులోకి తీసాడు? ఎందుకు ఆదాముకు తెలియదు రూల్ ప్రకారంగా చెప్తే. కానీ ఆదాం ఏమన్నాడు? అది ఎలా తెలిసింది? దేవుడైనా చెప్పేశాడా? అదే దేవుడు పోలిక అంటే అదే. ఎవరి పోలిక? దేవుని పోలిక ఎవరిలో ఉంది? మనలో ఉంది కాబట్టి మనుషుడికి ఇచ్చాడు. అందుకే దేవుడి జ్ఞానము అంటే దేవుని పోలిక మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయగలుగుతున్నాం? కొన్ని మాటలను కనుగొనగలుగుతున్నాం. లోపల ఉన్న విషయాలను కూడా మనం ఏం చేయగలుగుతున్నాం? ఇది తెలుసుకోవడంలో మళ్ళీ నీ గొప్పతనం లేదు, దేవుడే నీకు తెలియాలని ఆ విధానాన్ని ఇచ్చాడు. అర్థమైంది? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అది ఇప్పుడు ఆ జ్ఞానంతో ఇప్పుడు ఈ లేఖనాన్ని చదువుతాం. ఇప్పుడు మనకి కొన్ని తెలియాలని, ఏం తెలియాలి? కొన్ని అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది చెట్లు ఎక్కుతాం. ఏ చెట్టు ఔషధం దేనికి పనిచేస్తుందో కూడా ఎవరికి చెప్పాడు దేవుడు? మనకు తెలియపరిచాడు. గన్నేరు బాబు తింటే ఏంటి చెప్పాడా? తెలిసిందా? అందుకని ఇప్పుడు దాని జోలికి మనం వెళ్ళం. ఏంటి బాదం పప్పు తింటే బలం వస్తుందని తెలిసి చూసారా? ఒకటి తెలిసింది ఎందుకు తెలిపాడనంటే దాని విషయంలో నీవు వెలుగు కలిగి ప్రవర్తిస్తావని కొన్ని విషయాలు దేవుడు మనకు తెలిపాడు. అదే తెలిసింది కదా అని అంతే అదే సర్వజ్ఞానం అని అనుకోకూడదని ఎప్పుడు అదే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడున్న జన సమూహానికి ఈ లోకంలో ఉన్న కొన్ని థీరీలు తెలుసు. ఏం తెలుసండి? కొన్ని విధానాలు తెలుసు. అవి ఎలా తెలుస్తా ఉంటే ఒకరి ద్వారా ఒకరు. ఇప్పుడు కొంతమంది తల్లులు ఉంటారు. కొంతమంది తల్లికి కొన్ని సంగతులు తెలుస్తాయి. ఆ విషయం ఎవరు చెప్తుంది? తన పిల్లకి చెప్తా ఉంటారు. ఏంటి? ఇదిగో ఈ ఆహారం తింటే దీనికి మంచిది, ఆహారం తింటే దీనికి మంచిది. ఏంటి ఇలాగా అంటే కొంతమంది బాలింతరులుగా ఉన్నప్పుడు ఇందులో చేయబెట్టకూడదు. సరే ఇవన్నీ కూడా ఎలాగా ఒకరి ద్వారా మనం ఏం చేసాం? వాటిని తెలుసుకొని దాంట్లో మనం ఏం చేస్తున్నాం? ప్రవర్తిస్తున్నాం. అంటే మనల్ని మనం కాపాడుకుంటున్నాం,
మనల్ని మనం నియంత్రించుకుంటున్నాం, లేకపోతే మనం ఇంకొకరికి చెప్పడానికి అవన్నింటినీ నేర్చుకోగలుగుతున్నాం. అయితే ఈ కొన్ని ప్రకృతి సంబంధమైనవి కొన్ని నీకు తెలిసినంత మాత్రాన మళ్ళీ నువ్వేదో గొప్పవాడవని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు అని అంటూ ఇప్పుడు చూడండి ఏమంటాడు. 54 వచ్చిన అంటాడు, మరియు ఆయన జనసమూహములు తిట్లను మీరు పడబడ్డ నుండి ఏమొస్తుందంట, మబ్బు పైకి వచ్చినప్పుడు ఏమొస్తుందంటమ్మా? మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి? ఏ దిక్కులు తెలుసు కదా? ఏంటి పడమటి గాలి ఏంటో తెలుసు, తూర్పు గాలి అంటే తెలుసు, దక్షిణ గాలి అంటే తెలుసు, ఉత్తరం యొక్క గాలి ఏంటో. ఏ గాలిని బట్టి మనం బయటికి వెళ్ళాలో లేదో కూడా మనకు తెలుసు. అర్థమవుతుందండి? అమ్మో ఏంటి తూర్పు గాలి వచ్చిందంటే ఎలా ఉంటుంది? ఒక రకమైన విధానాన్ని చూపిస్తుంది. పడమటి గాలి వచ్చిందని అంటే ఒక విధమైన విధానాన్ని చూపిస్తుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరికి తెలుసు? ఒకటి ద్వారా మనం అన్ని తెలుసుకున్నాం. అర్థమవుతుందండి? ఇప్పుడున్న వాడికి తెలిసినవి కాదు ఇవన్నీ. ఒకరిలో నుంచి ఇప్పుడు మా నాన్నతో నేను వెళ్ళాను ఏటకి, నాకు ఏం తెలుస్తుంది? చేపల విధానం నాకైతే తెలుస్తుంది. ఎక్కడ వేయాలో ఎక్కడ వేయకూడదు, ఏ చేప తినొచ్చో ఏ చేప తినకూడదు, ఏంటి ఈ విషయాలన్నీ ఎవరు తెలిస్తే? నాన్నతో నేను వేటకు వెళ్ళేటప్పుడు నాకు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని తెలిసినంత మాత్రాన నీకు అన్ని తెలిసిపోయానది అనుకోకూడదు. కొన్ని నీకు చెప్పాడు అంతే. ఇప్పుడు ఈ లోకంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి వాతావరణాన్ని చూసేటప్పుడు ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఏంటి ఎటువైపు చూసినప్పుడు పడమటి నుండి ఏమొచ్చే మబ్బు వచ్చింది. అమ్మ ఏ వైపు చూసావు? అదే తూర్పు నుండి మబ్బులు వస్తాయి. అర్థమైపోతుంది కదా? అమ్మో అది వర్షం వచ్చేది సూచన కాదు, మబ్బు పట్టిందంటే. చూసారా? అదే పడమటి వైపు మబ్బు పట్టింది అనుకోండి, ఏమొచ్చేస్తుందంట? వర్షం వచ్చేస్తుంది, జాగ్రత్త, అందరు అలర్ట్ అవ్వండి, తీసుకో. ఏంటి ఆరేసుకున్నాయి అన్ని కూడా తీసేయండి. నేను దేనిని బట్టి చెప్తున్నావు? పడమటిలో ఉన్న మబ్బులు చూసి వెంటనే అలర్ట్ అయ్యాం. తర్వాత చూడండి, దక్షిణపు గాలి వీచుట చూచి. చూసారా? దక్షిణ వైపు నుండి గాలి వేస్తుందంటే ఏంటన్నా? చెవులకి ఏం కట్టుకోవాలని అర్థమైందా? అంటే ఏ దశను చూస్తే మనకి ఏది కనబడుతుందో చక్కగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన వారిని ఏమంటున్నాడు చూడండి. అదిగో ఏంటి అసలు ఏమన్నా చెప్పండి. మనం ఏమన్నా నాకు ఈ చెట్టు వృక్షం ఆ చెట్టు గురించి బాగా తెలుసు, ఏంటి ఈ నీటి కోసం నాకు బాగా తెలుసు, ఏంటి అని నేను అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు. అసలు మనమైతే ఏమంటాం? ఏంటి అర్థమైందా? చూసారండి, ఇప్పుడు లైట్ కనిపెట్టాడు, అయ్యే గొప్పవాడా? లోకరీతిగా చూస్తే లోకరీతిగా గొప్పవాడే, కానీ దైవ కోణంలో నుండి చూస్తే దేవుడు ఆయన ఖచ్చిత పని ఆయన చేశాడు అంతే. అర్థమైందండి? ఇప్పుడు చూసారా? ఈ పడమటి గాలి పడమటి మబ్బులు చూసాడంట, తర్వాత ఏమో దక్షిణపు గాలిని చూసి ఒరే వడగాలులు వేసేస్తున్నాయని చెప్పగలనే. ఎంతో గొప్ప జ్ఞానం మాట చెప్పుకోవనేసి వాడికి దండం పెట్టక్కర్లేదు. ఏంటి అనే పెడదాం రోజు అందరూ ఎలా జరుగుతుందా? నీ చెయ్యి చూపిస్తున్నాడు, అమ్మా నీ చెయ్యి అంతా ఏమైపోయింది? అప్పుల భయం అయిపోయింది, నీ చేతిలో ఏ రూపాయి కూడా నిలబడతలేదు అంటే అడిగేం పెట్టేస్తా? దండం పెట్టేస్తా. ఏంటి ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళని రెక్కాడితేనే కానీ డొక్క ఆడదు. ఉంటాయి ఏంటి? ఏముంటాయా? ఎవరికే ఉండవు. అలాంటి చూస్తాడు. అంటే కోటీశ్వర్లు నేను చూస్తాడా? బిల్ గేట్స్ నేను చూస్తాడా? మరి ఏంటి రోజు రెక్కాడుకునే వాడికి అసలు ఏముంటుంది చెప్పండి? వెళ్ళేవాడికి తెర ఉండదు. ఆడేదో పట్టుకుంటు కోసం ఆడదని చెప్పుకున్నాం. ఏంటి మనం ఏం చేస్తాం?
ఆడి దగ్గరికి వెళ్ళి మన రేఖలేదు తిప్పేస్తాడు, మన భవిష్యత్తు ఏదో మార్చేస్తాడు. ఏంటి మన స్థితిగతులు ఏదో ఆడేదో ఈ 126 సంవత్సరంలో తిప్పేస్తాడు. ఈరోజు సారి ఈ సంవత్సరంలో కుబేరుడు అయిపోతావు, చక్రవర్తులు అయిపోతావు. ఏ కదండి అట్టుకొని తిరుగుతారు. ఏంటి ఆడే కుబేరు అయిపోతే ఆడే తిరుగుతాడు. మరి ఆడికి లేవా రేఖలు? ఏమా ఆడికి లేవా రేఖలు? మన మొక్కలుగా కనపడ్డది. ఆడి రేఖలు ఆడికి అర్థం కాలేదు. ఆడి రేఖలు ఏం చెప్తాడు? ఇలాగా ఏం చేశారనంటే ఈ లోకంలో కొన్ని విషయాలు తెలియగానే వారిని ఏమని అన్నామంటే మనం మహాజ్ఞానులు, మహాసంపన్నులు అని మనం అనుకున్నాం. కానీ దేవుడు అంటున్నాడు వారిని. చూసారా? నీకు లోకంలో ఏ విషయం తెలిసినట్టు ఎవరే? దేవుడి దృష్టిలో కూడా ఎవరు మనం? నీకు లోకంతో అర్థమైందా మీకు? కానీ ఈరోజు చాలా మంది ఏమో పరిగెడుతున్నాం లోకం కోసమే కదా, ఇది తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి. ఈరోజు మొబైల్ అంతా ఎందుకు చదువుతున్నారు? ఏదో తెలుసుకుందామని. కానీ నువ్వు అది తెలుసుకుంటే దేవుడు ఏమంటాడంట? చూసారా? ఒరే లోకం కాదురా నీకు తెలియవలసింది. ఏది కావాలి? దైవ జ్ఞానం తెలియాలి, దైవత్వం తెలియాలి నీకు. కానీ మనిషి ఏం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడంట? లోకపు సంగతులు తెలుసుకోవడానికి వాడు ఇష్టపడుతున్నాడు. అందుకే వాడితో దేవుడు అంటున్నాడు వేషధారి. ఏ దారి? ఎడిపోతాడు తెలియదు వాడికి. మనకి ఏంటి చివరిగా ఎటు సైడ్ తిరుగుతాడో మనకే. వేషధారి అంటే స్థిరత్వం లేనివాడు. అలాంటి స్థితికి పిల్లరా ఎవరు వెళ్ళిపోయాడంటే మానవుడు వెళ్ళిపోయాడు, మనుషుడు వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు మనిషిని జ్ఞానం గలవాడిగా చూడాలని మరి ఎందుకురా నీకు వర్షాల గురించి మబ్బుల కోసం ఇది కాదు. ఈ నీ ఆత్మని ఏం చేయలేవు, రక్షించలేవు. నీ ఆత్మని ఏమాత్రం కాపాడలేవు. ఇవి ఆత్మని కాపాడే వాటి కోసం ఏం చేయలేవు, పరుగులేదు. ఆత్మని కాపాడలేని వాటి కోసం నువ్వు ఎంత పెరిగెట్టినా నీకు వచ్చే బిరుదేటంటే వేషధారి. ఏ దారి అంట? అందుకే ఎవరితో ఉంటాం మనం? దైవ జ్ఞానంతో సత్సంబంధము కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు నీ ధర్మములో ఏముండదు? నీ ధర్మంలో ఏముండదు? ఏమా? ఏ స్వార్థము. ఎవరి జ్ఞానంతో? మనుషుడి ద్వారా ఇచ్చే దాంట్లో అంటున్నట్లు ఏముంటుంది మనకి? స్వార్థమే. రోజు పిల్ల తల్లిని పోషించిన, తల్లి పిల్లలు పోషించిన ఎన్నింటిలో ఏమున్నాయి? స్వార్థాలే ఉన్నాయండి. మనం ఏమనుకుంటాం, అమ్మో తల్లి ప్రేమ. ఏంటి నీ తల్లి ప్రేమ? ఏంటి అప్పటికే ఏంటి భర్త ఉందని భార్య ఉందనుకో, 6 రోజులు తేడా మానేయడు అనుకో, అయిపోయాడు భర్త. అయిపోయాడా లేదా? ఏమా ఒక భార్య ఒక 6 రోజులు మొత్తం ఏం చేయకపోతే అయిపోయింది. అందరిది కూడా 7 రోజుల్లో తెలిసిపోతుంది. సంవత్సరాల అక్కర్లేదు, 6 రోజుల్లో అందరు గుట్టు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎవరో చెప్పించక్కర్లేదు, వారే కక్కేస్తారు. ఏమా కక్కేరా? సులువుగా కక్కేస్తా ఉంటారు. అందుకే మనం ప్రతి దాంట్లో ఏముంటుందంటే స్వార్థము అనేది చక్కగా ఉంటుంది, చాలా నిట్టుగా ఉందండి. మనం ఏమనుకుంటామంటే అమ్మో ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని. అందుకే పిల్లల దేవుడు రహస్యమైన వాటిని కూడా ఎక్కడ తెచ్చేస్తాడంట? బయటకు లాగేస్తాడు. ఎవరైనా ఏమా రహస్యాలు అంటే నీ లోపల ఎలా ఎవరికి చూస్తున్నావో ఆయనకి తెలుసు. అందుకే ఆయన బయట పెట్టేస్తాడు. నువ్వు చీకట్లో అనుకున్నా అంటే నీ మనసులో అనుకున్నా ఏంటి ఆయన ఎందులో పెట్టేస్తాడంట? వెలుతురులో పెట్టేస్తాడు, బహిర్గతం చేస్తూ ఉంటాడు ఆయన. అందుకే నీలో ఏ మాత్రము స్వార్థము, నీలో ఏ మాత్రము ఏది అన్యాయము అనేది ఉండకూడదు. అందుకే నువ్వు చేసేది ఏదైనా హృదయపూర్వకంగా చేయమన్నాడు. చూసారా ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయి. దేవుని పేరిట చేయమలే, మనుషుల పేరిట ఏది చేయొద్దు. బిడ్డకి అన్నం పెట్టినా ఎవరి పేరిట పెట్టు, అందులో ఏముండదు. నీ పేరిట ఇట్టో అనుకో, అందులో ఏముంది? స్వార్థం నూరెంతలు ఉంది. మళ్ళీ అందుకే నువ్వు ప్రతి దాంట్లో ఎవరు పెట్టుకోమన్నాడు? అప్పుడు నీలో ఏముండదు. అప్పుడు అది వాడికి వంట పడుతుంది.
అది వాడికి దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా కూడా మారిపోతుంది. మనం ఏం చేస్తాం? నా రెక్కల కష్టం, ఆ కష్టం, ఈ కష్టం వద్దు. ఏంటి ఇలాంటి మనం అనవలసిన అవసరం లేదే. మనకు ఎత్తనాడు కష్టం, మనకు ఆరోగ్యం ఎత్తనాడు కానీ కష్టపడతాం. అదే మనకు ఆరోగ్యం అవ్వకపోతే నీ రెక్కల కష్టం ఎక్కడది? ఇదేమైనా ఉందామా? ఏమీ లేదు. అందుకే నువ్వు నిమిత్తు మాత్రుడివే అంటాడు. ఎవరమంట మనం? నిమిత్తు మాత్రుడివే. నువ్వేనా, నేనైనా, ఎవడైనా నిమిత్తు మాత్రులమే. ఆయన ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీ రెక్కలు ఆడుతున్నాయి అంతే. దేవుడు అంతమానం ఉపయోగించుకోవాల్సిన అవసరత లేదు. దేవుడు ఏ పని అయితే నీకు నియమించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా వెళ్ళిపోవడమే చూసుకోవాలి తప్ప నాది అది పోయింది, నాకు ఇది పోయింది, నాకు ఇది రాలేదు, నాకు ఇది రాదు, ఇలాంటివి దేవుడి పిల్లలుగా మనకి తక్కువైనాయి. ఎందుకంటే భక్తిలోనికి వచ్చేసాం. భక్తిలోనికి వచ్చేటప్పుడు మన ఆలోచన అంతా ఇంక అదే, మన బ్రతుకంతా ఆ విధంగానే పోవాలి తప్ప ఇదిగో లోకంలో ఆడేది సంపాదించుకున్నాడు, లోకంలో ఇది మనకు అనవసరం. ఏంటి? అందుకే మంచి మాట ఏమన్నాడనంటే సార్, దేవుడి మాట విడిచిపెట్టి ఎవరు తిరిగినా వాడికి ఇచ్చే బిరుదు ఏంటంటే వేషధారి. వాడు ఎవడైనా సరే ఏంటి అని అంటూ ఇప్పుడు ఏమంటున్నాడు? గుర్తింపనెరుగుదురు. నేను ఇచ్చిన కాలము మీకున్న కాలం. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? మీకు ఇచ్చిన కాలంలో మీరు ఏం చేయబడ్డారు? చక్కగా సుఖపడ్డారు. ఏమా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన కాలం ఎవరిది అంటే మన కాలం ఎప్పుడుది? మన కాలం ఎప్పుడుది? దేవుళ్ళలోనికి రాక మునుపు అది ఎవరి కాలం? అర్థమవుతుంది? అది ఎవరి కాలం? మన కాలం. మనకి నచ్చినట్టు తిరిగావు. తూర్పు కాలన్నో, పడమటి కాలన్నో, ఇక్కడైతే ఈ చేప పడుతుంది అన్నో, అక్కడైతే ఆ చేప దొరుకుతుంది అన్నో, ఇక్కడికి వెళ్తే ఈ కష్టం, ఇవన్నీ మనకి తెలిసిందే. కాబట్టి ఎప్పుడు దేవుడిని ఎరగక మునుపు మన కాలంలో మనకు నచ్చినట్టుగా. అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా అంటాడు కదా, ఏమంటాడు? నీ యవ్వన కాలమందు సుఖించుము, తినుము, త్రాగుము, నీ ఇష్టం వచ్చినట్టు దొడ్డు అన్నాడు. అన్నాడా లేదా? అయితే ఒక కాలం వస్తుంది అన్నాడు. చూసారా? నీ కాలమా? అప్పుడు ప్రతి ఒక్కడు ఏమంటాడు? నా జీవితం, నా ఇష్టం అని అంటాడంట. ఏమంటాడా? ప్రతి ఒక్కడు నోట ఎందుకు తాగుతున్నావు అనండి. నా జీవితం, నా కష్టార్జితం. పిల్లని అడిగిన అదే మాట, తల్లిని అడిగిన అదే. సరే, అందరిలో ఈ లోక జ్ఞానం ఏమైపోయిందని అంటే విస్తరించిపోయింది. అయ్యో అలాంటి మాట అనకూడదే పెద్దలు అడిగినప్పుడు అన్నది ఎవరికి ఉందో చెప్పండి? ఎవరికి లేదు. నేను కష్టపడుతున్నాను, నా సొమ్ము, నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను, నా భార్య నా ఇష్టం, కొడతాను, తిట్టుకుంటాను, నా పిల్లల్ని చంపుకుంటే కదండి. ఈరోజు ఎక్కడ చూసి ఇదే 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 ఇదే. చూసారా? అంటే పిల్లలంటే ఆడపిల్లలు అండి. ఎవరు చెప్పాడు? గర్భఫలం ఎవరు మర్చిపెట్టేశారా? అందుకే నీ కాలంలో నీకు నచ్చినట్టు మాటలు ఉపయోగించావు, నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించావు. అయితే దేవుడు మళ్ళీ మనల్ని ప్రేమించి ఏ కాలం ఇచ్చాడంట? అదిగో ఇక్కడ చూడండి, ఈ కాలమును మీరు గుర్తింపనిరగనేలా. సరే, ఒక కాలం వచ్చింది, నేను ఇచ్చాను ఈ కాలం. ఈ కాలాన్ని మీరు ఏం చేయరు? ఏరా లోకంలో ఉన్నాయని చెప్తున్నావే, మరి నేను ఇచ్చిన కాలాన్ని నువ్వు గుర్తుపడతలేదు, నువ్వేంటి దాన్ని ఉపయోగించుకోవట్లేదు. అమ్మో నాకు రేపు దినం లేదేమో, రేపు నేను ఏమైపోతాను, ప్రభువులో సరిగా లేకపోతే నిత్య నరకాగ్ని గుండానికి పోతానేమో అన్న ధ్యాస ఎవరికైనా ఉందా? గుర్తింప నేల ఏంటి? ఎవరు గుర్తుపడతలేరు. సరే, లోకంలో ఉన్నాయంటే ఈ చెట్టు మంచిదే, ఇది యాప్ చెట్టు ఏంటి, ఈ చెట్టు నుంచి మంచిగా లేస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి కదా. ఇది యాప్లీ చెట్టు ఏంటి, ఏంటి ఇది నారింజ ఏంటి, ఎండాకాలం ఏం తినాలో తెలుసు, వర్షాకాలం ఏం తినాలో తెలుసు, శీతాకాలం. ఇన్ని తెలుతున్నా నీకు, నీ కాలంలో నీకు ఇన్ని తెలిసినప్పుడు మరి దేవుడిచ్చిన కాలంలో నీకేం తెలుస్తున్నాయి ప్రశ్నిస్తున్నాడు.
అందుకే వారిని ఏమన్నాడనంటే వేషధారులారా. సార్, నీకు ఈ లోకం గురించి ఎంత తెలిసినా నువ్వు ఆయన దృష్టిలో ఎవరు అంటే వేషధారి, వేషధారి. అందుకే నీకు లోకంతో పని లేదు. అందుకే లోకంలో నుండి నిన్ను నన్ను ఆయన ఏం చేశాడట? వేర్పరిచాడు. లోకంలో ఉన్న వాటి కోసం చింతిస్తుంది. నువ్వైతే ఎవరి కోసం ఉండాలి? దేవుని కొరకు చింతించు. ఈ దైవ జ్ఞానం ఏంటి? దైవ సంబంధమైన విషయాలు ఏంటి? అందుకే పిల్లారా, మనం అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి అంటాడు? ఈ కాలమును మీరు గుర్తింపనెరగనేలా? అదిగో ఏది న్యాయమో మీ అంతటి మీరే విమర్శింపనేలా? సరే, ఏది న్యాయం చెప్పండి. నీకు ఇచ్చిన కాలం న్యాయమా? నేనిచ్చిన కాలము ఏంటి మంచిదా? ఏది న్యాయమో మీరే చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాడు, చెప్పండి, మీరే చెప్పండి. సరే, ఏం చెప్తావు బదులు? ఆయన అడిగితే ఏమైనా చెప్పగలమా? చేతులు కట్టుకోవడం తప్ప ఏమైనా చేయగలమా? ఎందుకంటే కాలం అంతా ఎవరికి కనపడుతుంది? మనదే కనపడుతుంది తప్ప ఆయన కాలము అనే గుర్తింపు మనకు లేదు. ఉదయాన్నే లెగుస్తున్నావు, ఏ పని చేయాలని నువ్వు ఆలోచిస్తావు. నిజమే, చేసుకుంటావు, మంచిదే. కానీ ఇది ఎవరిచ్చారు, ఎవరు పని చేసి ప్రారంభించాలి అనేది మనం ఏం చేస్తామంటే మర్చిపోయాం. చూసారా, పని దిన ప్రారంభంలో ఎవరికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి మర్చిపోయాం. ఏంటి? కానీ లేచిన వెంటనే పరుగులు పోనీ అందులో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఏమైనా ఉందమ్మా? ఏమీ లేదు. రావడం మళ్ళీ అలసిపోవడం అంతేనా? ఇంకేమన్నా ఉందా? లేదురా బాబు, ఈరోజు పనిలోకి వెళ్ళాను, మంచి భావం వచ్చింది, మంచి ఆరోగ్యం వచ్చింది, నేను ఏమన్నా అంటావు? ఏ రోజైనా అన్నావు? ఏ రోజు లేదు మనకి. అదే దేవుడి పని చేయి, నీకు ఎంత ఆరోగ్యమో, ఎంత బలమో, ఎంత శక్తో, ఆహా ఈరోజు నా దేవుడి పని చేశానని హృదయం నేను ఏం చేస్తే ఇప్పుడు అంటే నేను ప్రోత్సాహపరుస్తుంది. బా, మంచి పని చేస్తావు అని నీ మనసు నీకు చెప్తుంది, నీ హృదయం నీకు చెప్తుంది. ఇలాగే ఉండు రోజు అని అది అంటుంది. కన్వేం చేస్తావు? నోరు మూసే చెప్పేవులే అని మనం ఏం చేస్తాం దాన్ని? ఏమా, మనకి చెప్పిన దాన్ని మనం ఏం చేస్తాం? నోరు మూసేస్తాం. చెడ్డదేదని చెప్తే ఇంకా వింటా, చెవులు తెరుచుకోనని మనం అంటాం. సరే, ఇలాంటి స్థితిలోని మనం వెళ్ళిపోయాం. కాబట్టి ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా వాచాలి. ఏంటి చూసారు ఇంకేమన్నాడు? కాబట్టి పిల్లారా, ఇక్కడి నుంచి ఉన్న కాలం అంతా ఎవరిది? నీదా, నాదా, ఎవరిదమ్మా? దేవునిది. దేవుని దినం, దేవునితో ప్రారంభం. ఆ అడుగులు వేయాలి, ఆ ఆలోచనలోకి వెళ్ళాలి. మనం వెళ్ళాలి, మన పిల్లల్ని కూడా ఆ విధంగా నడిపించే విధంగా మనము చేయాలి. పిల్లలు ప్రవర్తించరా అనడానికి వీల్లేదు. అందుకే పిల్లరా, మనం చేసే పనులు దేవుడు ఉంటే ఏది చేసిన అందులో ఏముందంట? ధర్మం. ఏముంది? ధర్మం అంటే ఏమవుతుంది? దేవుని యొద్ద నుండి ప్రతిఫలము ఏది లేనప్పుడు నీ ధర్మంలో అదనమాట. స్వార్థం అంటే నువ్వు ఏ దానం చేసినా ఏం ప్రయోజనం లేదు. చాలా మంది ఏం చేస్తారు? అక్కడ దోచుకొని ఇక్కడ దోచుకొని ఏంటి ఏది ఎక్కడికి చేద్దాను, లేకపోతే నా పిల్లలకు మంచి జరిగిపోతుందను, లేకపోతే నేను ఉన్నతమైన స్థాయికి చేస్తూ ఉంటాను. ఏమి ఆడు అనుకుంటాడు అంతే, ఆ న్యూస్ ఇంకొకటి అలాగే చేస్తాడు అంతే, కానీ అలాగే ఏమీ జరగలేదు. అందుకే నీ ధర్మంలో ఏముండకూడదు అంటే ఎదటి వాడిది ఏది ఉండకూడదు. దాన్నే నిష్కలంకమైనదై నీ ధర్మములో ఉండాలి. అలాంటి ధర్మం కానీ నువ్వు కలిగి ఉంటే ఇప్పుడు నీకేం సంభవిస్తుందో, ఎలాగో నువ్వు ఉంటావో చక్కగా చెప్పుడా. ఏం లేదేంటి? నీకు కీడు లేదు.
అంటే కొంతమంది చూడండి ఇది అంటారు కదా, వాడి కర్మ అంటారు కదా. కర్మ అంటే ఏంటి? క్రియలే కర్మ. కర్మ అంటే ఏంటి? చాలా మందికి తెలియక అది కర్మించారా అంటాడు. వాస్తవానికి కర్మ అంటే అర్థం ఏంటంటే వాడు చేసుకున్న క్రియనే కర్మంగా మారుతుంది. అంటే వాడు చెత్త పని చేసాడు అనుకోండి, ఏదో ప్రమాదం జరుగుతుంది. చూసారా, మనం ఏమంటాం, అది చేసిన చెత్త పని పక్కన పెట్టి వాడి కర్మరా, దేవుడు ఎలా రాసేసాడు. దేవుడు ఎందుకు రాస్తాడు? ఏమన్నా ఏ తల్లి అని ఎలా రాస్తుందా బిడ్డ కోసం? రాయిదే. నువ్వే రాయలేనప్పుడు పరలోకపు తండ్రి ఎందుకు రాస్తాడు? అలాగా రాయుడు, రాయవలసిన అవసరం లేదు. అందరికి మంచిగా రాశాడు. అయితే ఈయనేం చేశాడనంటే, ప్రియులారా, ఏంటి దేవుని దాటి దేవుడికి నచ్చలేని కార్యములు చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి ఏంటి వాడికి ఏది సంభవిస్తుందనంటే అను ఇప్పుడు ఏముంది మానవుడికి? ఈడే కదండి. అందుకే అన్ని చూసుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? అను మానవుడికి ఏముంది? కీడు ఉంది. అందుకే అన్నింటిలో భయపడిపోతాడు. తెలుసా, ఒక పిల్లి వచ్చిందంటే భయం. అవునా కదా? నేను ధర్మం చేస్తే హృదయపూర్వకంగా ఎందుకు భయపడతావు? అది నీకు తెలుస్తుంది కదా. అప్పుడు నేను ధర్మం చేశాను కదా, నాకెందుకు కీడుతో పని ఏముంది అని వాడు ఏదైనా చూస్తాడు? ఇంకా చూడడు. ఈరోజు ఒక పిల్లిని చూస్తున్నాడు, ఒక మెరగాయని చూస్తున్నాడు, ఒక నిమ్మకాయని చూస్తున్నాడు, ఏంటి ఒక ముసలమ్మని చూస్తున్నాడు, ఆగిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? అర్థమవుతుందా? వాడు చేసే పనిలో వాడికి ఏం లేదు, నీతి లేదు, ధర్మము లేదు. అందుకే ప్రతి దానికి భయం. అందుకే దేవుడు అన్నాడు, దేనికి చూసారా, లోకం అన్నిటికి ఏం పడుతుంది? భయమే. తింటే భయం, త్రాగితే భయం, పడుకుంటే భయం, అన్నిటిలో భయమే లోకంలో ఉన్న మానవుడి. కానీ దేవుళ్ళు ఉన్న మనిషికి నో, భయమే లేదు. నీకు భయాన్ని పారద్రోలేడు ఆయన. సిలువ రక్తము చేతాన్ని తొలగించేశాడు. అందుకే క్రీస్తు సంఘం ప్రతి దినము నేను ఏం చేస్తానంటే ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, నూతన పరుస్తుంది, నూతన ఉజ్జీవమునిస్తుంది, నీకు వెంట పుట్టిస్తుంది, నీలో ఉన్న మలినంతటిని ప్రియులారా తొలగిస్తూ నూతన జీవాన్ని ఇస్తావు. అంత గొప్ప సంఘములో మనం ఉన్నాం. అందుకే ఈ సంఘములో ఉన్న మన ధర్మం దైవపరమైనదై ఉండాలి. అలాంటి ధర్మాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనలో మనకి ఏది సంభవించదు అంటున్నాడు అంట. ఏది ఎంత మాత్రము నీకు, నువ్వెక్కడ కూర్చున్నా, నువ్వెక్కడ నడిచినా, నువ్వే త్రోవలలోనూ ప్రయాణం చేసినా నీకేది సంభవించదంట. ఏ కీడు నీ సరికి నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆయన మహాసైన్యాధిపతి. ఎందుకంటే అభయం ఎవరుతారంటే ఏమిచ్చావని నీకు ఎంత భరోసా అయినవా? ఎవరిచ్చావా? ఏమి ఇవ్వకుంటేనే నీకు ఏమవుతున్నాడు? అది ధర్మం అంటే. అర్థమైందా? నువ్వేదో ఇస్తే ఆయన నీకు వాగ్దానం చేయలేదు. నువ్వేమి ఇవ్వకపోయినా నీకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. అదే ధర్మం. అలాంటి ధర్మంలోనికి ఇప్పుడు మనం రావాలి, అందులోనే ప్రయాణము చేయాలి. అందుకే అన్నాడు, నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమిస్తే నీకేం ధర్మం ఉంది అందులో అన్నాడు. చూసారా, అందులో ఇంకా ఏముంది నీకు? ఏంటి నీకు కూరేసిన వాడికి నువ్వు కూరేస్తే ఏమైనా ఉందా అందులో? ఏమన్నా? ఏమీ లేదు. అందుకే చూసారా, నిన్ను ద్వేషించిన వాడిని సహితం నువ్వేం చేయాలంట? ఆదరించు, ప్రేమించు, పెట్టు. వాడు నేను పడుతున్నా సరే నువ్వు తింటెట్టు, వాడు నేను తిడుతున్నా సరే పలకరించు. మనం అలాంటి వాళ్ళు కాదు. ఏంటి వాడు మనం తిట్టక్కర్లేదు, రోడ్డు మీద వెళ్తూ మూడు పుడుచుకుంటే చాలు, మళ్ళీ వారి వైపు మనం చూద్దామా? ఏమ్మా, ఇలాంటి ఎవరు ఉండకూడదు. దేవుని పిల్లలుగా మనం ఉండకూడదు. మనం ఎవరి రూపాన్ని చూపించాలి? ఆయన రూపము ఎంతో గొప్పదో నీ కలయికలు అంటే నీ యొక్క రూపంలోనే చూపించాలి. ఇవన్నీ నేను తీసుకున్నాను, ఇవి నేను చేతరించుకున్నాను, అయినా నాతోటే
ఏం చేస్తుంది? మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడుతుంది. స్వార్థం లేని ప్రేమతో నాతో ముచ్చటిస్తుందని నీలో ఉన్న క్రీస్తుని ఎదటివాడు ఏం చేయాలి? చూసుకోగలగాలి. అప్పుడు ఏ కీడు నీ మీదకి, ఆయనే చెప్పేశాడు కదండి. వేదో చేత ఆయన ఈ మాట చెప్పలేదు నీకు. నువ్వు నిరంతుడవై ఉన్నా నీకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ ధన్యత నీకు ఇచ్చాడు, ఆ అర్హతని మనందరికీ కూడా ధారాళంగా ఇచ్చేసాడు. ఇంకేమంటున్నాడు చూడండి, మళ్ళీ అంటున్నాడు, ధర్మము అనుసరించి వారి కీడు ఏమీ సంభవింపదు, సమయము వచ్చినని న్యాయము జరుగునని. చూసారా, ఈ జ్ఞానం, ధర్మం చేసేవాడు ఎవడు? జ్ఞానం గలవాడు. వీడికి ఏమవుతుందని తెలుస్తుందంట. మంచి వాడికి ఏమన్నారు కదండి, న్యాయము మరలా నేను చెప్తున్నాను, ఏంటి సంభవింపదు. చూడండి, సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు ఏం చేస్తారంట? మనసున తెలుసుకుందురు. అంటే ఇతడు చేసిన ధర్మానికి, ఇతడు చేసిన న్యాయానికి ఏమొస్తుంది అంటున్నాడు? ఒకానొక దినాన ఏమొస్తుందంట? సమయము రాదా? ఎన్నో చేసావు, ఎంతో కష్టపడ్డావు, ఒకానొక సమయాన్ని ఆయన నీకు చేయడం లేదు, ఏమని చేయడం? కానీ జ్ఞానులు ఏం కలిగి ఉన్నారంట? అదే విషయం మీద గురి కలిగి ఉన్నారంట. న్యాయం జరుగుతుంది ఎప్పటికైనా. ఏం జరుగుతుంది? నీతి జరుగుతుంది. మనం యథార్థంగా చేస్తాం, నీతిగా చేస్తాం. ఆ సమయంలో ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడని వారు ఎలా ఉన్నారంట? ఆ జ్ఞానులు మనస్సున తెలుసుకుందరండి. మనకి జ్ఞానం గలవాడం అయితే మనందరికీ చక్కగా తెలుసుకోవాలి. ఈరోజు కష్టపడ్డా ఇస్తాడులే దేవుడు, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తాడు. ఇవ్వకుండా మానడు కదా. ఏమో ఇస్తాడు ఎవడా? ఆయనే ఆస్తి మందైనప్పుడు అమ్మ పేరునే ఉంది. ఏంటి? అమ్మ పేరునే ఉంది. ఇంకొకరికి రాసేస్తా నీకు ఎప్పటికైనా. ఇకమ్మా వెళ్ళి తిరిగినా ఎవరికి వెళ్తుంది? ఇంకా భరోసా ఉందా లేదా? ఉందా? అమ్మ దగ్గరే ఉన్నప్పుడే నీకు ఎంత భరోసా ఉన్నప్పుడు మరి నువ్వు ధర్మం చేస్తున్నావు, చక్కగా దేవుడి పట్ల నడుస్తున్నావు, అదే ఉండాలంటున్నా నీలో కూడా. అమ్మ ఎలాగైతే ఎప్పటికైనా నాకే రాస్తుంది అనే ఒక నిరీక్షణ నీళ్ళు ఎలా ఉందో, అలాగే దేవుడు కూడా ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండైనా, ఎప్పటికైనా నా దేవుడు నాకు తప్పకుండా చేస్తాడనే ఒక గొప్ప నిరీక్షణ, ధైర్యంతోనే ప్రతి అడుగు వేయాలి. దేవుడు బాబు సంవత్సరాలు తెలిసిపోయి ఇంకా చేయలేదేంటి, ఇంకా రాలేదేంటి, ఇంకేమేలు జరగలేదంటే నువ్వు ఇప్పుడు మనసున అనుకోవద్దు. అప్పుడు నువ్వు చేసిన ధర్మం ఏంటి? అందుకే దానియేలు గ్రంథంలో ఒక మాట అంటారు కదా, దానియేలు గ్రంథము 9-10 అధ్యాయంలో ఒక మాట ఏంటి? దానియేలు గ్రంథము దానియేలు గ్రంథానికి వెళ్లే ముందు ఇంకొక వచనాన్ని చదువుతాం. ఏంటి? అగ్గే గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. అగ్గే గ్రంథము 2:7. నేను చూడండి, అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులు అందరి యొక్క ఇష్ట వస్తువులన్నీ తేబడు. నేను ఈ మందిరము మహిమతో నింపెను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. చూసారండి, ఇక్కడ ఒక మంచి మాటని మనం 2 అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాటగా మనం చదివితే, అగ్గాయి అంటే ఎప్పుడు ఈ కాలం ఎప్పుడుది అనేది మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేల్ అంటే యూదులు బబులోని చెర అనంతరం 70 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత
ప్రియులారా, యూదులు ఎక్కడికి వచ్చారని అంటే వారు ఏంటంటారు, స్వదేశానికి. ఎక్కడికి వచ్చారు? స్వదేశానికి, అంటే యెరూషలేముకి. ఏంటి, సొంత ఊరు వచ్చేసారు. ఎవరు? యూదులు. ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరకు వెళ్ళిపోయారు. మరి చేసిన నేరాలను బట్టి, మోసాలను బట్టి దేవుని యొక్క మహా ఉగ్రతకి గురైపోయి ప్రియులారా అన్య జనుల చేతికి వెళ్ళిపోయి శుభ్రంగా పట్టబడ్డారు, నలగొట్టబడ్డారు, అన్నీ అయిపోయాయి. ఏంటి, ఏదో సవరం అవుతేనే కానీ వివరమో తెలియదంట. అలాగ మొత్తం బోడిగుండు అయిపోయారు. ఎవరు? యూదులు. ఇశ్రాయేలు ఏమైపోయింది? బోడిగుండే, ఏమీ లేదనమాట. అలాంటి టైంలో ప్రియులారా వీళ్ళు ఏంటి వచ్చారు, యెరూషలేము వచ్చారు. అప్పుడు ఇంకా బోడిగుండు అయిపోతే ఇంకా ఎవరి మీద ఆధారపడతారు? అంతే కదమ్మా. అంటే ఉన్నాయనుకో, దేవుడు ఇంట్లో వాళ్ళు జ్ఞాపకం ఉండరు, దేవుడు కూడా జ్ఞాపకం ఉండరు. అంటే మనకు తెలిసినవి కదా. కాబట్టి ఇప్పుడు శుభ్రంగా ఏమీ లేదు, మొత్తం శత్రువు అన్నీ తీసేసాడు. ఏంటి, ఉన్న బట్టలతోటే పంపించాడు, మొత్తం అన్ని దోచేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడి మీద ఆధారపడ్డారు. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడిన వెంటనే దేవుడు ఏం చేశాడనంటే ఆ ప్రవర్త అయిన అగ్గయ్య గారిని, ప్రవర్త అయిన జకర్య, ఎవరు? జకర్య గారిని తీసుకొచ్చినట్టుగా మనం చదువుతాం. అది ఎక్కడ ఉంటుందని అంటే, మీకు తెలియాలి కదా. ఈ విషయం తెలియడం కోసం మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తాం. ఎజ్రా గ్రంథం. ఇప్పుడు మనం చదివిన అగ్గయ్య గ్రంథం కానీ ఆ జకర్య గ్రంథం కానీ చాలా తర్వాత రాయబడిన పుస్తకాలుగా మనకు అక్కడ కనబడతాయి. ఏంటి, తీసారా? ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము ప్రారంభ వచనం చూడండి. ప్రవర్తలైన, ఏ గ్రంథము? ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము మొదటి మాట. ఎవరంట? ప్రవర్త అంటలేదు, అంటే బహువచనాన్నే ఉపయోగించారు. ఏంటి, ఏమంటాడు? ప్రవర్తలైన అగ్గయ్యతో ఇద్దోకు కుమారుడైన జకర్యయు. ఇప్పుడు ఆ అగ్గయ్య గ్రంథాన్ని ఎక్కడ చదివాం కదా. ఆ అగ్గయ్య గ్రంథాన్ని ఎప్పుడు రాయబడ్డది అనేది చాలా అనంతరం. ఎప్పుడమ్మా? చాలా అనంతరము రాయబడింది అనమాట. ఇప్పుడు ఈ ఎజ్రా గ్రంథములో ఉన్న విషయాలు మనకు అర్థం అవ్వాలన్నా, నెహెమ్యా గ్రంథములో ఉన్న విషయాలు అర్థం అవ్వాలన్నా ఏ పుస్తకం చదవాలి? అగ్గయ్య గ్రంథం చదవాలి, జకర్య గ్రంథాన్ని చదవాలి. ఈ రెండు చదివితేనే ఇప్పుడు మీకు ఎజ్రా అర్థమవుతుంది, నెహెమ్యా అర్థమవుతుంది. అర్థమైందా? లేకపోతే మీకు ఏం అర్థం కాదు, ఏదో 3:3:9 అన్నట్టు అయిపోతుంది. ఏంటి అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది అన్నమాట. ఆ లింక్ ని మనం జాగ్రత్తగా, మీరు చూడండి, అగ్గయ్య గ్రంథం చదివినా, జకర్య గ్రంథం చదివినా మందిరం గురించే రాయబడదు. వారు చేసిన ఏంటి, నెబుకద్నెజరు చేసిన దుశ్చర్య, ఇవన్నీ కూడా మీకు ఆ 2 పుస్తకాలు కనపడతాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? మరి చెర నుండి మీరు వచ్చిన తర్వాత ఏంటి, ఇప్పుడు ఎవరైనా జైలు నుండి ఇంటికి వచ్చామనుకోండి, వారిని ఏం చేస్తా చెప్పండి? ఇంటికి వచ్చేవరా, అక్కడ ఉండిపోవచ్చు కదరా అని అంటావా? ఏమంటావమ్మా? ఏంటి, ఏం చేస్తాం? జైలు నుండి వచ్చినట్టు కొంతమంది అంటారులే, అజ్ఞానులు, ఎందుకు వచ్చేవరా, అక్కడ ఉండిపోవచ్చు కదరా ఏంటి అని అంటారా? అదే జ్ఞానం గల వాళ్ళు ఏం చేస్తారు? ఆన్లైన్ చేసిందేదో చేసావు, ఏంటి ఎక్కడి నుంచి అయినా బుద్ధి కలిగి ఉండరా, ఇంటి పట్టు ఉండరా, అమ్మా నాన్నతో ఉండరా అని చక్కగా ఏం చేస్తాం? ఏమో దేవుడు ఇప్పుడు కూడా అదేగా చెప్తాడు. మన చెరలోకి వచ్చాం, అక్కడికే పోరా అని అంట ఆయన. ఎప్పుడూ అంట, ఇక్కడే ఉండు, సుఖంగా ఉండు, నువ్వు ఉండు, నీ కుటుంబాన్ని కూడా పెట్టుకో అంటాడు ఆయన. అంటే ఎంత వచ్చినా నేను అన్నం పెడతాను, శాంతి దేవుతాను, అన్ని అభయాలు ఇస్తాడు. అందుకే దేవుడు లోపు అయిపోయాడు. ఏమైపోయాడండి? నీకు ఎన్ని మేలు చేస్తాడో అంతా లోపు అయిపోతుంది. కఠినంగా ఉండాలండి. కఠినంగా ఉండడానికో ఏం చేస్తాడు? భయపడిపోతాం. కానీ మన దేవుడు ఏంటంటే మహాప్రభుని బట్టి దయగలవాడు అయిపోయాడు, దయగలవాడు అయిపోయాడు. నేను కొడితే ఏమైపోతారో, నేను కొడితే ఎక్కడికి పారిపోతాడో, కయ్యోల్లో పారిపోతాడేమో అని భయం వేసి ఏంటి ఆ రోజు తీసుకొచ్చిన జలప్రలయాన్నే నీ త్యాగం చెప్పాడు.
చెప్పాడా? ఎవరితోటి? నవాహుతో చెప్పాడు. మరి బాబా రోజు చాలా పెద్ద చేశాను, ఈసారి నీకెప్పుడు, ఎందుకంటే మీ బుద్ధులు మారవు, నేను మళ్ళీ తెచ్చినా కొట్టుకోవడమే తప్ప ఎవడ బుద్ధి మారదు. అందుకని నేను ఏం చేయనంటే ఇంకా అలాంటి జలప్రలయానికి ఎప్పటికీ తీసుకురానని అప్పుడే వాగ్దానం కొట్టుపెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం మంచోళ్ళం కాదు, తింటే ఒకలా ఉంటాం, తినకపోతే ఒకలా ఉండిపోతాం. ఏంటి మన క్షణాల్లో మారిపోతాం మనం. అందుకే ఇక్కడ అకే గ్రంథంలో ఏమంటున్నాడంటే వచ్చిన ప్రజలతోటి, అదిగో ఎవరంటే నేను ఎవరిని, ఇప్పుడు ఆమె సపోర్ట్ లేదు, బలం లేదు. అంటే జైల్లో వచ్చేవాడికి ఎవరంటే ఆమె ఎవడతాడు చెప్పు, మిగతా నేను ఆమె నాకు ₹1,00,000 కావాలి 60 ఇచ్చేస్తానంటే జైల్లో వచ్చినట్టు ఎవడేస్తాడా? ఎవడేవాడు. కానీ దేవుడు చూసారు ఏమంటున్నాడు, నేను అంటే మీకు ఇంకా సపోర్ట్, మీకు ఇంకా బలాన్ని పెంచుతాను. ఎందుకంటే మరి తక్కువ సంఖ్య కదండి, మరి సంఖ్య పెంచాలి కదా. మీతో పాటు ఇప్పుడు ఎవరిని పిలుస్తాను? చూసారు? అలాగే పిల్లలు చూడండి, మనం కూడా ఏదైనా కార్యం పెట్టుకున్నాం అనుకో, దేవుడు అందరినీ సమకూర్చేస్తాడు. ఎవరిని? అన్యజనులు కూడా. ఆ టయానికి మనకి నేను ఉన్నాను కదా బ్రదర్, నేను చేస్తాను కదా, నేను వస్తాను కదా. చూసారా? ఆ టయానికి దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రకంగా కార్యం చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఎప్పుడు ఎవరి మీద ఆధారపడాలంటే, నువ్వు ఆధారపడు, నీ కష్టకాలంలో ఉన్న ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తాడు, నీకు ఒక కారణాన్ని తీసుకొని వస్తాడు. అలాంటి విశ్వాసం, ధైర్యం గలవారుగా, అందుకే మనం ధర్మం చాలా న్యాయబద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమంటాడు? నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులు అందరూ, చూడండి, వారి యొక్క ఇష్ట వస్తువు తేబడు, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఎక్కడికి తీసుకొస్తారంట? వారికి ఇష్ట వస్తువులు అన్నీ తీసుకొస్తారు. వాళ్ళకి ఇష్ట వస్తువులు ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి చెప్పండి? అన్నీ ఉంటాయి కదా. ఎక్కడికి తీసుకొస్తారంట? అంటే మందిరానికి ఇచ్చేస్తారని కాదు, ఈ మందిరంలో ఉన్న పరిశుద్ధత, యథార్థత, సత్యం అంతా తెలిసాక వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నిటిని ఏం చేసుకుంటారంటే వదిలేస్తారు. తీసుకురావడం తీసుకొస్తాం, మనం రాలేదు. అలాగే మనం రాలేదు, ఏ ఆలోచనలతో వచ్చాం, అయ్యే తలంపులతో వచ్చాం. అక్కడ జరగలేని వీళ్ళకి ఏదో జరుగుతుందనే కదా వచ్చాం. ఏమొచ్చాం ఏంటి? తర్వాత ఈ రుచి తెలిసిన తర్వాత ఆ రుచిని ఏం చేసాం? ఇదే అసలైన రుచి. ఈ మధురం లోకంలో ఉన్న మధురం గొప్పదేమి కాదని మనం వచ్చినప్పుడు ఏం చేసాం? ఆ ఇష్ట వస్తువులన్నింటినీ తెచ్చుకున్నాం. తేలదా? తెచ్చానండి, నేను తెచ్చాను, మీరు తెచ్చారు, అందరూ. తర్వాత దీని రుచి తెలిసిన తర్వాత ఆ రుచులు ఏం చేసాం? పక్క రుచులు వదిలేసాం. అది దేవుడు ఎప్పుడు కూడా నీకు నీవే విడిచిపెట్టాలని చూస్తాడు. ఆయన నిన్ను అలాగా బలవంతం చేయడు. మీకు అర్థమవుతుందండి? అది నీ చేతులతో నీ ఇష్టపూర్వకంగా నువ్వు చేస్తేనే దాని జోలికి మళ్ళీ వెళ్ళవు. అందుకని ఆయన చెప్పేశాడు కదా, ఇది మళ్ళీ 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 సంవత్సరం మారిందంటే మళ్ళీ మామూలు అయిపోతుంది, రోజు మారిందంటే మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ అది ఎవరో ఇష్టపూర్వకంగా వెళ్ళాలి? మనకే. అందుకే చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? నేను అన్యజనులందరినీ కదిలింపగా. ఏం చేశాడండి దేవుడు? అందరిని ఏం చేశాడు? కదిలించాడండి. కదలికి వచ్చింది కాబట్టి ఈ రోజు నువ్వు ఎక్కడ వాడు, నేను ఎక్కడ వాడు, అందరిని ఏం చేశాడు? కదులతో వచ్చాం. వచ్చేటప్పుడు మనం ఏం తెచ్చుకున్నాం? వాటిని పట్టుకొని వచ్చాం. అలాంటి మనసులతో వచ్చాం, అలాంటి బుద్ధులతో వచ్చాం, అలాంటి గుణాలతో వచ్చాం. ఏంటి ఇప్పుడు ఆ గుణాలన్నీ చూసారు ఎలాంటివని చెప్పాడు? స్వార్థాలు ఉన్నాయి, అందులో మోసం ఉంది, అక్రమం ఉంది, ఏంటి ఇవన్నీ ఉన్నాయని ఆయన ఎప్పుడైతే చెప్పాడో వాటిని అన్నిటి మనం ఏం చేస్తాం? పూర్తిగా పిల్లలు విడిచిపెట్టి ఎదులోకి వచ్చామంట. ఆయన ఏంటి ఈ యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును. ఎవరు మందిరం అన్నప్పుడు ఎవరు? ఈ మందిరం కాదు, నీ ఇష్ట వస్తువులు ఎప్పుడైతే నువ్వు వదిలేసావో నీ మందిరాన్ని ఎలా చేశాడంట? మహిమతో నింపేశాడు. నువ్వు అప్పుడు అయి ఉన్నప్పుడు ఏమనుకున్నావు?
నాకు ధనం ఉంది, బలం ఉంది, లోక జ్ఞానం ఉంది, నాకు నన్ను మించినోడు ఎవడో అని అనుకున్నాం. ఇప్పుడు చూసారా నేను ఎలా నింపేశాడంట? మహిమ. ఎక్కడ కూర్చుంటే అక్కడ ధైర్యం నీకు, బలం నీకు. ఒక్కరి దాని మీద కూర్చున్న బలమే, 10 మందితో కూర్చున్న బలం. ఎందుకని ఎవరితో ఉంటావు? అంతే కదండి. 10 మందిలో ఉన్న ఎవరితో ఉంటావు? ఒక్కరి దాని ఉన్నా నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అనే నామస్మరణ. ఏంటి అందుకే నీళ్ళకి వచ్చింది మహిమ. ఈ మహిమను ఎల్లప్పుడూ ఆయన నీకు చేశాడు. చూసారా నీ ఇష్ట వస్తువులన్నీ ఏమైపోయి? ఆ మహిమ ఎదుట నీ ఇష్ట వస్తువు ఏమైనా నిలబడుతుందా? కాలు సరి చూసుకున్నా, దానికి దీనికి ఒక కాల పోలికలు ఎట్టుకున్నా, నీ దానికి ఆయన దానికి ఏమన్నా ఏడి తేడా ఎంత కనబడుతుంది? ఎన్నో వేల రెట్లు తేడా కనబడుతుంది. చూసారు ఆయన మహిమ ఎదుట నీ ఇష్ట వస్తువు ఏమాత్రము పంచేదు, క్షీణమైనది. అంత గొప్పగా దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను ఆయన మహిమతో పిలుచుకొని మరి ఎలా చేశాడంట? నేను పిలిచి ఏమిచ్చాను? మహిమతో నింపేశాను. ఈరోజు అందుకే నేను అందరి చేతుల్లో పరిశుద్ధమైన వాతావరణం, పరిశుద్ధమైన జీవితం మహిమతో నింపాడు. కాబట్టి ఈ అన్ని పోలికలు మనకి వచ్చాయి. అందుకే మనం అందరం కలిసి ఎవరిని ఆరాధించుకుంటాం? మనకి మహిమనిచ్చిన దేవుడు, మనకి ఘనతనిచ్చిన దేవుడు, ఈ పెంట కుప్ప లాంటి బ్రతుకున్నకు పరిమళ సువాసన ఇచ్చిన ఆయన మనం ఏం చేసుకుంటున్నాం? కూడుకొని హెచ్చరించుకుంటున్నాం, బుద్ధి చెప్పుకుంటున్నాం, గద్దించుకుంటున్నాం. ఏంటి ఒకరికొకరు ఏం చేసుకుంటున్నాం? దిద్దుకుంటున్నాం. మేము ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు, దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి, దేవుని బిడ్డలో మనం అందరితో ప్రేమ కలిగి ఉండాలి, అందరినీ సంపాదించుకోవాలి. యేసుప్రభువు వారు కూడా తండ్రి తల్లి అన్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వారిలో నేను ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు కదా తండ్రి అని ఈ కష్టాన్ని అంతటిని ఆయన చెప్పుకుంటున్నాడు. మరి మన ధర్మము అంటే మనం చేసే భక్తిలో స్వార్థం ఉండకూడదు, ఏదో చెత్తడం చేయకూడదు. మన హృదయపూర్వకంగా చేసే ప్రతి భక్తికి ఆయన అంతటికి ఆయనే ఇవ్వాలి, మనకే ప్రతిఫలం ఇచ్చేవాడిగా చేసుకోవాలి. అంతే తప్ప నేను చేస్తున్నాను కదా ఎందుకో, నేను చచ్చిపోతున్నాను కదా ఎందుకు, ఇలాంటివి మనం ఏమనకూడదని ఏంటంటారు? ఏమంటారు? ఏంటి ఆర్డర్ లేకూడదు, రిక్వెస్ట్, నీ చిత్తం, నీ ఇష్టం. అందుకే యేసుప్రభువు వారు కూడా ఏమన్నారు? నీ చిత్తమే నాలో సిద్ధింప చేతండి. నీకు ఏది ఇష్టం అది. ములికిరేటు పెట్టాలంటా నీ ఇష్టమే, పట్టాలని ఉందా, పుచ్చాలని ఉందా, పక్కలో నీ ఇష్టమే, ఉమ్మేయాలని ఉందా. చూసారా? అదే యేసుప్రభువు ఇష్టం అయితే వద్దంటాం కదా. ఏమన్నా ఇష్టం అయితే ములికిరేటు పెడతావా ఏంటి ఉంటుందా లేదా? అందుకే అన్ని ఇష్టాలు ఎవరైనా ఆయన ఇష్టం. ముళ్ళకిరీటం పెట్టాలన్నా నీ ఇష్టం అయితే, పక్కలో పడాలన్నా నీ ఇష్టమే. నీ ఇష్టమై ఉంది కాబట్టి నేను భరిస్తాను, నీకు నచ్చిందా నేను భరిస్తాను. అందుకే ఆయనను నలగొట్టుటకు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకసారి నువ్వు నలుగుతున్నావా? దేవానికి ఇష్టమా తండ్రి నేను నలుగు కట్టబడ్డాను, నేను మధురంగా మారాలని అనుకుంటున్నావా? అందుకే నన్ను నలుగొడుతున్నావా తండ్రి అని మనం కూడా ఆయన సుగుణాల్లోనికి మనం తీసుకుంటే ఇవన్నీ అంతేంటి చెప్పండి, చిన్న చిన్న అన్నీ అంతే. ఆయన అందుకే మనం దేంతో నింపాడు? మహిమతో నింపాడు. ఇష్ట వస్తువులన్నీ తెచ్చాం, కానీ ఇప్పుడు ఏం చేసాం? ఆర్ద్రోలే విసిరేసాం, ఎక్కడెక్కడో విసిరి పడేసాం. ఎప్పుడు ఎవరిని పట్టుకున్నాం? గట్టిగా పట్టుకున్నాం. చివరి శ్వాస వరకు నువ్వే నాకు కావాలని ఎలా పట్టుకున్నాం? బలంగా పట్టుకున్నాం. అది నూతన సంవత్సరంలో ఇంకా గట్టిగా పట్టుకొని ప్రతి దినము గోచేద్దాం. తప్పక దేవుడు సమస్త కార్యాలు మన పట్ల జరిగించును గాక. దేవుడి మాటలు మన జీవితంలో దీవించు.